దాని ఫలితం నువ్వు గెలవచ్చు కాక చెప్పంటున్నా. కానీ నైతిక గెలుపు జీవన్ రెడ్డితో అని చెప్పండి. నైతిక గెలుపు మళ్ళీ అదే కుట్ర కొనసాగుతుంది. మొన్నటి ఎన్నికల్లో బీజేపీ ఏ విధంగా బీఆర్ఎస్ గెలుపుకు తోడ్పడ్డదో ఈ ఎన్నికల్లో అదే మళ్ళీ బీఆర్ఎస్ పార్టీ బీజేపీ గెలుపుకు తోడ్పడుతుందని చెప్పండి. దయచేసి సోదరులందరూ కూడా ఇలా బీఆర్ఎస్ కనుమరుగవుతుంది. గతంలో బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఒక ఓటు ఏదైతుందో దయచేసి మతతత్వ పార్టీ అయినట్టుగా భారతీయ జనతా పార్టీ గెలవకూడదు భావనతోని సెక్యులర్ పార్టీగా భావించే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినట్టుగా జీవన్ రెడ్డికి మద్దతు తెలపాలని కోరుతున్నాను చెప్పండి. ఇలా అదృష్టం కొద్దీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నది. ప్రభుత్వ పరంగా అమలు చేస్తానని పెట్టే ఏ కార్యక్రమం అయినా కానీ చేయగలిగే అవకాశం ఏదైతే ఉందో అధికార పార్టీ మాత్రమే ఉంటుందని చెప్పి అంటున్నా. ఇవాళ ఏదైతే ఉందో దేవుని దయ వల్ల మీ అభిమానంతో రేపు పార్లమెంట్ ఎంపీ కావడం ఈ ప్రాంతానికి కావాల్సిన సౌకర్యాలు కేంద్ర ప్రభుత్వం చెప్పంటున్నాను. రేపు దేశంలో ఇండియా కూటమి అధికారి రాబోతుంది. రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి కాబోతుందని చెప్పంటున్నా. జగిత్యాల జిల్లా కేంద్రమై 8 సంవత్సరాలు గడుతుందా. మిత్రుడు మధు యాషి గారు పార్లమెంట్ సభ్యులు ఉండగా నిజామాబాద్ లో పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేసిండు. పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్ పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేసిండు. జగిత్యాల జిల్లా కేంద్రం ఏర్పాటు కాబట్టి 8 సంవత్సరాలు గడుతుందా. మా మిత్రుడు అరవింద్ గారికి ఏది ఇస్తుందో ఇక్కడ నుండి వీళ్ళ గల్ఫ్, దుబాయ్, మస్కట్ అనేక మంది నిరుద్యోగ యువత ఏదైతుందో ఉపాధి నిమిత్తం బయటకు పోతుంటారు. వాళ్ళ పాస్పోర్ట్ కల్పింపజేయడానికి జగిత్యాలలో పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేయాల్సిన బాధ్యత నీపై లేకుండా అడుగుతున్నాను. ఇవాళ నేను చెప్తున్నా, నేను 6 మాసాల కాలంలో జగిత్యాల కేంద్రంగా పాస్పోర్ట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయడం ఇక్కడి విదేశాలు పోయేటువంటి ఒక యువతకు తోడ్పడడం ఆ బాధ్యత అని చెప్పి అంటున్నాను. కేవలం పాస్పోర్ట్ కార్యాలయమే కాదే, మా బీడీ కార్మికులు ఉన్నారా ఆడబిడ్డలు పాపం ఎండపట్టణ పోక నీడపట్టణ బీడీలు చేస్తారు. వాళ్ళ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయం కావాలి. వీళ్ళ కేంద్రంతో భారతీయ జనతా పార్టీ బీడీ పరిశ్రమను ఒక ఆదాయ మార్గంగా ఎంచుకుంటుంది. కానీ కాంగ్రెస్ పార్టీ అట్లా కాదు. మా బీడీలు చేసి ఆడబిడ్డకు అండగా ఉండే విధంగా చెప్పంటున్నాను. నేను ఏ విధమైన ఆంక్షలు లేకుండా, కట్అవుట్ డేట్ లేకుండా వారి పెన్షన్ సౌకర్యం కల్పింప చేయడమే కాదు, జగిత్యాల కేంద్రంగా ఈపీఎఫ్ ప్రావిడెంట్ కార్యాలయాన్ని నేను 6 మాసాల లోపల ఏర్పాటు చేయబోతున్నా. 6 మాసాల లోపల చెప్పంటున్నాను. ఈఎస్ఐ ఆసుపత్రి బీడీ కార్మికులు ఉపయోగపడే విధంగా ఈఎస్ఐ ఆసుపత్రి నేను అడుగుతున్న అరవింద్ గారికి ఏదైతే ఉందో, నువ్వు 5 ఏళ్ళు పార్లమెంట్ సభ్యుడు ఉన్నావా? జగిత్యాల కూడా పార్ట్ అండ్ పార్సల్ నిజామాబాద్ జగిత్యాలలో పాస్పోర్ట్ కార్యాలయం ఏర్పాటు చేయాలి తలంప నీకు రావాలి కదా. జగిత్యాల ఈపీఎఫ్ కార్యాలయం ఏర్పాటు చేయాలి తలంప నీకు రావాలి కదా. జగిత్యాల ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలి తలంప నీకు కావాలి కదా. ఇవాళ మాట్లాడుతూ సన్నాయి నొక్కులు నా మళ్ళొక్కసారి అవకాశం ఇవ్వండి నేను చేస్తా అని చెప్పాను. ఈ సార్లో నీకు ఇచ్చిన కాడికి ఈ కార్యాలయం ఏదైతే ఉందో ఏర్పాటు చేసే బాధ్యత నేను తీసుకుంటున్నా, జీవన్ రెడ్డి తీసుకుంటున్నా చెప్పండి. అంతేకాదన్నా చిన్న విషయం చెప్తాన్నా. త్రేతాయుగంలో శ్రీరామచంద్ర మూర్తి మనకు శ్రీరామచంద్ర ప్రభు మనకు ఆదర్శమూర్తి. త్రేతాయుగంలో శ్రీరామచంద్ర ప్రభువు యావత్ హిందూ సమాజానికి ఆదర్శమూర్తి. కలియుగంలో శ్రీరామచంద్ర ప్రభువుకు ఇవాళ వెంకటేశ్వర స్వామి అని చెప్పి అంటున్నా. కరీంనగర్ దాకా తిరుపతి రైలు వస్తుంది, జగిత్యాల రావద్దానే. తిరుపతి రైలు ఏదైతుందో ఆ హిందూ సమాజం సోదరుల ఆడబిడ్డలు ఏదైతుందో తిరుపతి దేవుని దర్శించుకోవాలని భావిస్తారమ్మా. తిరుపతి దేవుని దర్శించుకోవాలంటే కరీంనగర్ పోయి రైలు ఎక్కాలి, లేకుంటే బస్సులో పోవాలి. కరీంనగర్ దాకా వస్తున్న తిరుపతి రైలు నిజామాబాద్ పొడిగిస్తే మన జగిత్యాల నుండి మన తిరుపతి పోయి తిరుమలేశ్వరం వెంకటేశ్వర స్వామి దర్శించుకునే అవకాశం లభిస్తుంది కదా తల్లి. మనతో కూడా కోర్టులో ఉన్నది, మోర్తాడు ఉన్నది, మెట్టిపల్లి ఉన్నది. కాబట్టి ఇచ్చతో జాన్కారీ హోనా చాహియే. పైపెచ్చి ఏదైతుందో
శ్రీరామచంద్ర ప్రభు అంటాడు. శ్రీరామచంద్ర ప్రభు మాటల్లో కాదురా నాయన, చేతుల్లో కావాలి. తండ్రి మాట